నేను చెప్పేది విను, జరిగింది మర్చిపో. రేయ్, తనేదో ప్రాబ్లంలో ఉందిరా, నేను వెళ్ళి హెల్ప్ చేయాలి. చెప్తే వినమా? తనని తీసుకెళ్తుంటే అమ్మా నాన్న అని పిలవలేదురా, సీను సీను అని పిలిచింది. నేను వెళ్తాను రా. బావా అలా మౌనంగా ఉన్నావేంటి? వెళ్తే చస్తాడని చెప్పు. చస్తే తప్పేంటి? ఒక అమ్మాయిని చూసి ప్రేమించాలని ఎప్పుడు ఫిక్స్ అవుతావో దానికోసం అప్పుడే చచ్చిపోవాలని ఫిక్స్ అవ్వాలరా. అది ప్రేమంటే. అది కాదు బావా, ఆ రౌడీలు ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళు బలవంతులైతే విజయాన్ని సాధిస్తారు, కానీ వీడు ప్రేమికుడు దేన్నైనా సాధిస్తాడు. ప్రేమ అనేది ఓ బలమైన ఆయుధం, దాని ముందు ఎవడైనా సరే ఓడిపోవలసింది. బామ్మర్ది వెళ్ళు, నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని తిరుపతిలో అడుగుపెట్టు, నేను ఎదురు చూస్తుంటాను. ఏమ్మా ఎలా ఉన్నావు? ఓ చాలా పెద్దదానా. ఏంట్రా అమ్మని భయపెట్టారా? అన్నా అది చంపేస్తా ఎదవా. క్షమించమ్మా, వాడికి తెలియక అలా చేశాడు. సారీ చెప్పా. సారీ అమ్మా. ఇప్పుడు సంతోషమా తల్లి? మీరంతా ఎవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నా పేరు శంకర్. హైదరాబాద్ సిటీలో భగవంతుడు దయ వల్ల లిక్కర్ వ్యాపారం చేస్తుంటాను, అందుకే నన్నందరూ లిక్కర్ శంకర్ అని పిలుస్తారు. ఏమ్మా భోజనం చేయట్లేదంట? ఆరోగ్యం పాడైపోద్ది కదా, భోజనం తిను. ముందు అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. టైం వచ్చినప్పుడు ముందు నీకే చెప్తా. ఉంటానమ్మా. కొండా, అలా దీన్ని ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు. దుర్గాదాస్ వచ్చేలోపు దుబాయ్లో ఉన్న సలీం దగ్గరికి పంపించే ఏర్పాట్లు చూడు. తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. సరేనా? ఈలోపు పారిపోకుండా చుట్టూ కంచి వేయించు. ఇక కూడా రావడానికి వీల్లేదు. మిగిలిన తనకు అప్పుడప్పుడు ఫోన్ వచ్చేది, ఎవరు అని అడిగితే మా బాబాయ్ అని చెప్పేది. అంతకు మించి మాకు ఏం తెలీదు. హలో, సరేనా? వస్తున్నా. నా పర్ఫార్మెన్స్ గా నచ్చినట్లయితే 9845678945 కి SMS చేయండి.
భీమవరం రైల్వే స్టేషన్లో ఈడేనా అడ్డుపడ్డది. దాన్ని తీసుకెళ్తావా? దాన్ని దీన్ని అనకు నాకు ఎర్రెక్కిపోద్ది. రేయ్! నువ్వు ఎక్కడికి వచ్చావు తెలుసా? శంకర్, లిక్కర్ శంకర్ ఇంటికి వచ్చావు, చచ్చిపోతావు. నువ్వు లిక్కర్ శంకర్ అయితే సారా తాగు సమ్మగా ఉంటది, బీర్ తాగు బలంగా ఉంటది, విస్కీ తాగు వేడి చేస్తది, కానీ కల్తీ తాగుతే కక్కుకొని చచ్చిపోతావు. అలాంటి కల్తీ కాని నేను. ఏయ్! చంపేయండి రా వాడిని. అన్నా నీ పురుగులు ఆడికింద వచ్చినా ఇడు. పట్టుకోండి రా వాడిని. బాబాయ్, ఆ శంకర్ ఎవరు? అసలు ఏం జరుగుతుంది? తర్వాత చెప్తాను. లేదు, నువ్వు చెప్పకపోతే నా మీదొట్టు. చెప్తాను తల్లి, చెప్తాను. మీ నాన్న పేరు దుర్గా దాస్, హైదరాబాద్ సిటీలో పెద్ద లిక్కర్ కింగ్. మీ నాన్న దగ్గర నేను శంకర్ పనిచేసేవాళ్ళం. వ్యాపార లావాదేవీలన్నీ ఆ శంకరే చూసుకునేవాడు. ప్రొహిబిషన్లో కూడా మీ నాన్న వ్యాపారానికి ఎదురుండేది కాదు. కాదని ఎదురు తిరిగితే నా సరుకు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే. అన్నా పొరపాటైపోయిందన్నా. అలవాట్లో పొరపాటైతే క్షమిస్తా, పొరపాటి అలవాటైతే చంపేస్తా. పెళ్ళైన చాలా కాలానికి పుట్టిన నువ్వంటే మీ నాన్నకు ప్రాణం అమ్మా. నీతో ఉన్నంతసేపు మీ నాన్న ఈ ప్రపంచాన్నే మర్చిపోయేవాడు. శంకర్, నెక్స్ట్ మంత్ లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సర్ కాస్త ఎక్కువ తయారు చేసి స్టాక్ మన దూల్పేట్ గోడౌన్లో పెట్టించు. సరే అన్న. అన్వర్, అన్న పిల్లలకు ఆకలిస్తుంది అనుకుంటా, డబ్బులు ఇచ్చి పంపించు. పిల్లలు ఏంటమ్మా ఆకలేస్తుందా? ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఏమైనా కొనుక్కొని తినండి. తీసుకోండి అమ్మా. ఇదిగో అన్నొచ్చాడు, మీకేం కావాలో చెప్పండి. చెప్పమ్మా, ఏం కావాలి? మా నాన్న కావాలి. అన్వర్, అన్న వీళ్ళ నాన్న ఎక్కడున్నా? చనిపోయాడు. ఎలా? మా నాన్న కల్తీ మందు తాగి చనిపోయాడు. మా నాన్న తాగుడు భరించలేక మా అమ్మ చనిపోయింది అంకుల్. తాగి తాగి మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు మేము దిక్కులేని వాళ్ళం అయిపోయాం అంకుల్. మా నాన్న అంటే మాకు చాలా ఇష్టం అంకుల్. మా నాన్న మాకు కావాలి అంకుల్. మా నాన్న లేకుండా మేము బ్రతకలేము అంకుల్. తినమ్మా, ఈ కొంచెం తినాలి. నా బంగారం కదా, ఈ ఒక్క ముద్ద. ఇదిగో ఇచ్చుడు ఎంత బాగుందో. ఈ ఒక్క ముద్ద తిన్నానా? ఇదిగో నువ్వు ఇలాగే తినలేదనుకో నాకు కోపం వస్తుంది. అది మీ నాన్న వచ్చేసారు. అమ్మయ్య వచ్చారా? మీరు కొంచెం సేపు కనపడిపోయేసరికి మీ కూతురు భోజనం చేయలేని ఒకటే గొడవ. పొద్దున్నుంచి నాన్న నాన్న అని నా ప్రాణం తీసేస్తోంది. ఏంటండి, ఎందుకు అలా ఉన్నారు? ఒక్క క్షణం నేను కనపడకపోతేనే నా కూతురు ఏడుస్తోంది. కానీ లిక్కర్ వల్ల ఆరోగ్యాలు పాడు చేసుకుని చనిపోతున్న వారి కుటుంబాలు జీవితాంతం ఏడుస్తున్నాయి. ఈ వ్యాపారం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈ వ్యాపారం మానేద్దాం లక్ష్మి. మానేద్దాం అండి.
ఆ రోజే ఆ శంకర్ గాడికి లిక్కర్ కింగ్ కావాలని దుర్బుద్ధి పుట్టింది. అడ్డుగా ఉన్న మీ నాన్నను తొలగించుకోవడానికి లిక్కర్ని కల్తీ చేసి సిటీ మొత్తం పంపిణీ చేయించాడు. అది తాగి చాలా మంది చనిపోయారు. ఈ విషయం తెలిసిన మీ నాన్న అంతమంది చావుకు కారణం మీ నాణ్యాన్ని నమ్మిన కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అది తెలిసిన మీ అమ్మ హార్ట్ అటాక్తో చనిపోయింది. ఏదో ఒకరోజు నేను బయటికి వస్తాను. నా చేతులతో వాడిని నేనే చంపుతాను. అమ్మాయిని బాగా చదివించు. నేను బతికున్న విషయం మాత్రం తనకు తెలియనివ్వద్దు. అంటే నాన్న బ్రతికే ఉన్నాడమ్మా. బాబాయ్ బాబాయ్ ఒక్కసారి నాన్న చూడాలి బాబాయ్. వద్దమ్మా, వాడు నిన్ను అడ్డం పెట్టుకుని వాడి ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటున్నాడు. నాన్న వచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పదమ్మా. బాబాయ్ బాబాయ్ అది కాదు బాబాయ్. నా మాట వింటారు ఒక్కసారి సార్. చూడాలి బాబాయ్. ఇలాంటి పరిస్థితుల్లో మేఘన మీ దగ్గర కన్నా నా దగ్గర ఉండడమే మంచిది. నువ్వు సీను, తిరుపతి. మేఘన నాకు పెళ్లిలో పరిచయం అయింది. మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషం. మా గురించి నువ్వు ప్రాణాలు పోగొట్టుకోవద్దు. వెళ్ళు. సార్ నా మాటనండి. మేఘన వాళ్ళ నాన్న చివరికి తిరుపతిలో మా ఇంట్లో ఉంచుతాను కదా. చెప్తుంటే నీకు అర్థం కదా? వాడి గురించి నీకు తెలీదు. వెళ్ళు. సార్, ఆ 7 కొండల పైన ఉన్న వెంకన్న మీద ఒట్టేసి చెప్తున్నాను, మేఘన నీడని కూడా ఎవరిని తాకలేదు. నువ్వు ఆవేశంగా మాట్లాడితే ఆలోచించకుండా నీ చేతుల్లో పెట్టడానికి తనే ఆట వస్తువు కాదు. మా అన్న ప్రాణం.